అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. దేవీ శరన్నవరాత్రులలో తేదీ 28/09/2025 ఆదివారం. అమ్మవారి యొక్క అవతారం శ్రీ మహాచండీ అవతారం. ఇప్పుడు మనం ముందుగా శ్రీ మహాచండీ అవతారం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక భక్తుని హృదయంలో గూఢ స్థలాల్లో తుఫాను మేఘాలు కమ్ముకుంటాయి. నీడల నుండి 6 శత్రువులు అనగా కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సర్యం అనే మహారాక్షసుల రూపంలో వెలువడతాయి. అవి మనసును వశం చేసుకొని అంతర ప్రపంచాన్ని చీకటిలోకి నెట్టివేస్తాయి. తప్పించుకోలేని బాధలో కృషించిన భక్తుడు మోకాళ్లపై కూలిపోతాడు. వణుకుతూ ప్రార్థిస్తాడు, అమ్మా, నన్ను రక్షించు, నా లోపల బంధించిన ఈ రాక్షసులను నాశనం చెయ్యు అని ప్రార్థిస్తాడు. అతని ప్రార్థన నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఆకాశాన్ని చేరుతుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల సమన్వయంతో ఒక దివ్య జ్వాల ఉద్భవిస్తుంది. ఆ తేజస్సులో నుంచి మహాచండీ ప్రత్యక్షమవుతుంది. ఉగ్ర రూపిణి సింహంపై 6 ఉడరాలు, చేతుల్లో త్రిశూలం, ఖడ్గం, చక్రం, కమలం ధరించి విశ్వమంతా ఆమె మహిమానిత్వ రూపానికి వంగుతుంది. మొదటగా దాడి చేసేది కామాసురుడు. అంతులేని వాంఛల అగ్నితో ఆత్మను మోహపరుస్తాడు. కాని దేవి తన త్రిశూలాన్ని ఎత్తి ఒకే సంధిలో అతని మాయలను ఛేదిస్తుంది. వాంఛల జ్వాలలు బూడిదై చెల్లాచెదురవుతాయి. తరువాత క్రోధాసురుడు ఉగ్రాగ్నిలా గర్జిస్తూ ప్రత్యక్షమవుతాడు. అతని క్రోధం అన్నిటినీ దహించి వెయ్యాలనుకుంటుంది. కానీ తల్లి చల్లని కమలాన్ని ఎత్తిపట్టి ఆ అగ్నిని శాంతింపజేస్తుంది. ఉగ్రత నిశ్శబ్దమై క్రోధం శాంతిలో లీనమవుతుంది. తరువాత లోభాసురుడు బంగారు సంకెళ్లతో హృదయాన్ని బంధిస్తాడు. ఆత్మ ఊపిరాడక కృషిస్తుంది. కాని దేవి తన ఖడ్గాన్ని ఒకేసారి వీచి ఆ సంకెళ్లను తెంచివేస్తుంది. బంగారు సంపద ధూళిగా కూలిపోతుంది. తరువాత మోహాసురుడు మాయాజాలను అల్లిపెట్టి మనస్సును మోసగిస్తాడు. వాస్తవం తారుమారవుతుంది. కాని చండీ తన దివ్య చక్రాన్ని సంధిస్తుంది. అది మిరాజాలను చీల్చి నిజమైన జ్ఞానప్రకాశాన్ని వెలుగులోకి తెస్తుంది. తరువాత మదాసురుడు అహంకార పర్వతంలా పైకి ఎగిసి పడతాడు. తన తప్పుడు శక్తిపై గర్వించి నవ్వుతాడు. కాని దేవి సింహం పిడుగులా దూసుకొచ్చి అతన్ని తన పాదాల కింద నలిపేస్తుంది. పర్వతం శిథిలమైపోతుంది. గర్వం బూడిదైపోతుంది. చివరగా మత్స్యరాశుడు పాములా పాకుతూ ప్రత్యక్షమవుతాడు. అతని పచ్చని విషం హృదయాన్ని కలుషితం చేస్తుంది. అప్పుడే దేవి తన కాళీ రూపాన్ని సృష్టిస్తుంది. కాళీ ఉగ్రనాదంతో రక్తవర్ణ నాలుకతో ఆ విషాన్ని పీల్చి అసూయ రాక్షసుణ్ణి గ్రసిస్తుంది. యుద్ధ భూమి నిశ్శబ్దమవుతుంది. 6 శత్రువులు అంతరించిపోతాయి. భక్తుని హృదయం కమల సరోవరంలా వికసించి పవిత్రత, జ్ఞానం, భక్తితో నిండిపోతుంది. మహాచండీ తల్లి సదాశాంతంగా చిరునవ్వుతో ఆశీర్వదిస్తుంది. ఆత్మలో నిత్య శాంతి నెలకొంటుంది. ఇది శ్రీ మహాచండీదేవి అవతారం యొక్క విశిష్టత. ఇప్పుడు మనం శ్రీ మహాచండీదేవి అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాం. ఈ అష్టోత్తరం చదవడం వచ్చిన వారు ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ పూజ చేసుకోండి. చదవడం రాని వారు ఒక్కొక్క మంత్రం వింటూ మనసులో ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజ చేసుకోండి. శ్రీ మహాచండీ అష్టోత్తర శతనామావళి. ఓం మహేశ్వర్యాయ నమః, ఓం మహాదేవ్యాయ నమః, ఓం జయంత్యాయ నమః, ఓం సర్వమంగళాయ నమః, ఓం లజ్జాయ నమః, ఓం భగవత్యాయ నమః, ఓం వంద్యాయ నమః, ఓం భవాన్యాయ నమః, ఓం పాపనాశిన్యాయ నమః, ఓం చండికాయ నమః, ఓం కాళరాత్రాయ నమః, ఓం భద్రకాళ్యాయ నమః, ఓం అపరాజితాయ నమః, ఓం మహావిద్యాయ నమః, ఓం మహామేధాయ నమః, ఓం మహామాయాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం కాత్యాయన్యాయ నమః, ఓం జయాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం మందారవనవాసిన్యాయ నమః,
ఓం ఆర్యాయై నమః, ఓం గిరిసుతాయై నమః, ఓం దాత్రేయై నమః, ఓం మహిషాసురఘాతిన్యాయై నమః, ఓం సిద్ధియై నమః, ఓం బుద్ధిదాయై నమః, ఓం నిత్యాయై నమః, ఓం వరదాయై నమః, ఓం వరవర్ధిన్యై నమః, ఓం అంబికాయై నమః, ఓం సుఖదాయై నమః, ఓం సౌమ్యాయై నమః, ఓం జగన్మాత్రే నమః, ఓం శివప్రియాయై నమః, ఓం భక్త సంతాప సంహారయే నమః, ఓం సర్వకామ ప్రపూరిణ్యాయే నమః, ఓం జగత్కర్త్యే నమః, ఓం జగద్దాత్రేయే నమః, ఓం జగత్పాలన తత్కరాయే నమః, ఓం అవ్యక్తాయే నమః, ఓం వ్యక్తరూపాయే నమః, ఓం భీమాయై నమః, ఓం త్రిపుర సుందర్యయే నమః, ఓం అపర్ణాయే నమః, ఓం లలితాయై నమః, ఓం విద్యాయే నమః, ఓం పూర్ణచంద్ర నిబాననాయ నమః, ఓం చాముండాయే నమః, ఓం చతురాయే నమః, ఓం చంద్రాయే నమః, ఓం గుణత్రయ విభాగిన్యాయే నమః, ఓం హేరంబ జనన్యాయే నమః, ఓం కాళ్యాయే నమః, ఓం త్రిగుణాయై నమః, ఓం యశోధరాయే నమః, ఓం ఉమాయై నమః, ఓం కలశహస్తాయే నమః, ఓం దైత్యదర్పనిగా దివ్యాయే నమః, ఓం బుద్ధియే నమః, ఓం కాంత్యై నమః, ఓం క్షమాయై నమః, ఓం శాంత్యై నమః, ఓం పుష్టియై నమః, ఓం తుష్టియై నమః, ఓం ధృత్యై నమః, ఓం మత్యై నమః, ఓం వరాయుధగాయై నమః, ఓం ధీరాయై నమః, ఓం గౌర్యాయై నమః, ఓం శాకంభర్యాయై నమః, ఓం శివాయై నమః, ఓం అష్టసిద్ధిప్రదాయై నమః, ఓం వామాయై నమః, ఓం శివవామంగవాసిన్యాయై నమః, ఓం ధర్మదాయై నమః, ఓం ధనాదాయై నమః, ఓం కామదాయై నమః, ఓం మోక్షదాయై నమః, ఓం అపరాయై నమః, ఓం చిత్స్వరూపాయై నమః, ఓం చిదానందాయై నమః, ఓం జయశ్రియాయై నమః, ఓం జయదాయిన్యాయై నమః, ఓం సర్వమంగళమాంగళ్యాయై నమః, ఓం జగత్రయహితైషిణ్యాయై నమః, ఓం సర్వాణ్యాయై నమః, ఓం పర్వత్యాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం స్కందమాత్రే నమః, ఓం అఖిలేశ్వర్యాయై నమః, ఓం ప్రసన్నార్తిహరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం శుభగాయై నమః, ఓం కామరూపిణ్యాయై నమః, ఓం నిరాకారాయై నమః, ఓం సాకారాయై నమః, ఓం మహాకాళ్యాయై నమః, ఓం సురేశ్వర్యాయై నమః, ఓం సర్వాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం ధ్రువాయై నమః, ఓం కృత్యాయై నమః, ఓం మృడాన్యాయై నమః, ఓం భక్తవత్సల్యాయై నమః, ఓం సర్వశక్తి సమాయుకాయై నమః, ఓం శరణ్యాయై నమః, ఓం సత్యకామదాయై నమః. ఇది శ్రీ మహాచండీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. ఇప్పుడు శ్రీ మహాచండీ అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటంటే కట్టె పొంగలి. తరువాత వీడియోలో మనం శ్రీ సరస్వతీదేవి అవతారం యొక్క విశిష్టత మరియు అష్టోత్తర శతనామావళి మరియు నైవేద్యం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.